హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య వ్లాగ్స్ 2025. ఈరోజు మనం వేడిగా టేస్టీగా సేమియా పాయసం ఎలా కాసుకోవాలో చూసేస్తే వచ్చేయండి. సింపుల్ అండ్ ఈజీ. ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. వేసుకున్న దాంట్లో ముందుగా చూపించినట్టు జీడిపప్పులు, బాదం పప్పులు కొంచెం నేను కట్ చేసుకున్నాను సన్నగా. వాటిని నెయ్యిలో ఫ్రై చేయండి. చూసుకొని ఫ్రై చేయండి, త్వరగా వేగిపోతాయి అవి. జీడిపప్పు, బాదం పప్పు ఫ్రై చేసుకున్న తర్వాత కిస్మిస్ని ఫ్రై చేసుకోండి. ముందుగా దీంట్లో వేస్తే మాడిపోతాయి అన్నమాట. అవి కూడా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టండి. అదే ప్యాన్లో అదే నెయ్యిలో ముందుగా చూపించిన ఒక కప్పు సేమియాని వేసుకొని తిప్పుతూ మాడిపోకుండా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. చేసిన దాన్ని ఇదే కడాయిలో పక్కన పెట్టకండి, మళ్ళీ కడాయి వేడిగా ఉంటుంది కాబట్టి కింద అడుగంటిపోతుంది, మాడిపోతుంది కూడా. సేమియా పక్కకు షిఫ్ట్ చేసుకోండి. తర్వాత ఇంకొక బౌల్ పెట్టుకొని ఏదైతే కప్పుతో మనం సేమియా తీసుకున్నామో దాంట్లో 2 కప్స్ ఆఫ్ మిల్క్ నేను యాడ్ చేసుకున్నాను. 1 కప్ వాటర్ యాడ్ చేసుకున్నాను. మీకు కొంచెం పాలు ఎక్కువ కావాలి అనుకుంటే కనుక ఇంకొక కప్పు పాలు యాడ్ చేసుకోండి, పర్వాలేదు. ఎంత లిక్విడ్లా ఉన్నా సరే టేస్ట్ అంత బాగుంటుంది. ఆల్రెడీ కాచిన పాలే, ఒక్కసారి మళ్ళీ కాచుకొని చేసుకుందాం. 4 యాలక్కాయలు కూడా చితక్కొట్టి వేసుకోండి. పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఏదైతే మనం ముందుగా ఫ్రై చేసుకున్న సేమియా ఉన్నాయి కదా, అవి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని తిప్పుతూ సేమియా అంతా బాగా కుక్ అయ్యేంత వరకు ఉడకనివ్వండి. ముందే ఉడికిందా లేదా అనేది మనం చూసుకోండి, ఎందుకంటే షుగర్ యాడ్ చేసిన తర్వాత కుక్ అవ్వదు అది, అంటే ఇంకా ఉడకదు, అట్లాగే ఉండుద్ది. అందుకని ఒక 2 కప్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేశాను నేను. షుగర్ యాడ్ చేసి అది కరిగేంత వరకు ఒక 2 మినిట్స్ ఉడకనివ్వండి. తర్వాత చూపించిందాక వీడియోలో చూపించినట్టు కండెన్స్డ్ మిల్క్, దాన్ని ఒక కప్ యాడ్ చేసుకోండి. ఇంకా దించేస్తాం అనంగా లాస్ట్లో యాడ్ చేసుకోండి. ఇది ఎక్కువ కావాలి మనకి అనుకుంటే కనుక షుగర్ కొంచెం తగ్గించుకోండి. అది యాడ్ చేసి ఒక్క 2 నిమిషాలు ఉంచండి. ముందుగా మనం ఏదైతే జీడిపప్పులు, కిస్మిస్ అవన్నీ ఫ్రై చేసుకున్నామో అవి యాడ్ చేసేసుకోండి. ఇంకా అంతేనండి, యాడ్ చేసుకొని ఇంకా దించేయడమే. వేడి సేమియా పాయసం రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది, తిని చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఎప్పుడైనా సరే సింపుల్గా కావాలనుకుంటే కనుక ఈజీగా అయిపోతుంది, చేసుకొని తినేయడమే. మీరు ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను ఛానల్ని, మీ సపోర్ట్ నాకు కావాలన్నమాట, అందుకే కాస్తంత సపోర్ట్ చేయండి.